హే నమస్తే అందరికి, నేను మీ శైలజ. వెల్కమ్ టు మై బ్లాగ్ కిచెన్ డైరీస్ బై శైలజ. ఇవాల్టితో కార్తీక మాసం అన్నది అయిపోయింది. సో మనం నాన్ వెజ్ వండే టైం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను ఇవాళ తెలంగాణ చికెన్ చేస్తున్నాను ఈజీ మెథడ్ లో. సో చికెన్ అన్నది ఒక 1 hour ముందు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ మ్యారినేట్ ఎలా చేసుకోవాలో నేను క్లియర్ గా చూపిస్తున్నాను. ముందుగా మొత్తం అంతా పసుపు వేసుకోవాలి. చెంచాలంతా కారం వేసుకుంటున్నా. టేస్ట్కి సరిపట్టంత సాల్ట్ వేసుకుంటున్నాను. చికెన్ మ్యారినేషన్ కి ఇంపార్టెంట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఒక చిన్న కప్ సైజ్ అంతా కర్డ్ వేసుకుంటున్నాను, పెరుగు. చికెన్ జస్ట్ మ్యారినేట్ చేసుకోనికి జస్ట్ సాదాగా ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, పెరుగు వేసుకున్నా. మీకు నచ్చితే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ కూడా చేయొచ్చు. నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు. పెరుగు వేసుకున్నా కాబట్టి కొంచెం పులుపు అన్నది ఇలా బాగా కలుపుకొని ఒక 1 hour దీన్ని రెస్ట్ కి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగా మ్యారినేట్ ఫాస్ట్ గా అవుతుంది. ఒక 1/2 hour పెట్టుకుంటే చాలు. నేనైతే ఒక 1 hour పెట్టుకుంటాను. ఇట్లా గట్టిగా ఒక మూత పెట్టేసుకొని ఒక 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టి వదిలేస్తాను నేను. చికెన్ బగారించుకోనికి మనకి బారిక్ కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పొడుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని వేడైన తర్వాత మంచిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. మంచిగా బారిక్ కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. జర తెలంగాణ చికెన్కి ఉల్లిగడ్డలు ఎక్కువనే పడతాయి, కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా వస్తుంది. దీంట్లో ఉల్లిగడ్డలు జర జల్దిన ఫ్రై కానీ జర ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇందులో ఈసారిని బట్టి వేసుకోరు, ఎందుకంటే ముందుగానే మ్యారినేషన్లో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి కొంచెం వేసుకోరు. తక్కువైతే మళ్ళీ వీటిలో వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతేనే కష్టం. జర్ర ఇక్కడ కలర్ చేంజ్ అయినాక మంచిగా క్లీన్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసేద్దాం ఇళ్ళనే. అవి కూడా జర్ర మగ్గినాక, ఆకుకూర ఎంతసేపు మగ్గానికి ఒక 2 నిమిషాలు పడుతుంది అంతే. జర్ర ఇట్లా అట్లా కలుపుకున్నామంటే కలర్ చేంజ్ అయిపోతుంది, వాడిపోయినట్టు అవుతుంది అంతే ఆకుకూర. ముందుగానే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుంటున్నా. నేనైతే ఇక్కడ మా ఇంట్లోకి సబ్కి సరిపడా 1/2 కిలో చికెన్ తీసుకున్నా. ఏది వేస్ట్ చేయకూడదు, ఇంట్లోనే ఉంటుంది మెయిన్ మసాలా అంతా. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంట్లోనే పోయాను. ఇలా మంచిగా నీళ్ళు యాడ్ చేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోరు. జర 2 నిమిషాలు మూత పెట్టి ఇట్లా వదిలేసేయాలి. చికెన్ ఒక 2 నిమిషాలు గోలే లోపల నేను ఇక్కడ కొంచెం గరం మసాలాను, ఎండు కొబ్బరి తీసుకున్నాను అనమాట. ఎండు కొబ్బరి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోనికి. ఇక్కడ నేను సాదా గరం మసాలాలు తీసుకున్నా. సాజీరా, గసాలు, లవంగ, ఇలాయచి, పట్ట, మిరియాలు. జర ఇది సర్ది కాలం కాబట్టి సర్ది దగ్గున్న వాళ్ళకి కూడా కొంచెం మంచిగా పనికి వస్తుంది. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మన చికెన్ ఇట్లా కలుపుకుందాం. మళ్ళీ అడుగంటకుండా చూసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చికెన్ మంచిగా గోలు ఎర్రగా ఎట్లా కనబడుతుంది చూసిరా. ఏం మసాలాలు వేయాలి ఇంట్లో. ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, నూనె, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, పెరుగు. ఇట్లా మెత్త పేస్ట్ లెక్క పట్టుకోవాలి మొత్తం. ఇట్లా మంచిగా ఉడుకుతున్న చికెన్లో ఈ పేస్ట్ ఇట్లా వేసేసేయాలి. ఇది వేస్ట్ కానియకండి, కొన్ని నీళ్ళు పోసి. ఇది ఏం వేస్ట్ కానియకండి, కొంచెం ఇట్లా వాటర్ పోసుకొని ఇలా పోసేసుకోవాలి. జరంత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. 2 చెంచాలంత ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. జర ఇట్లా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. నాకైతే తక్కువ గ్రేవీ కావాలి కాబట్టి తక్కువ నీళ్ళు పోసుకున్నా. మీకు ఎక్కువ కావాలంటే జర షోర్బా లెక్క కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు కూడా పోసుకోవచ్చు. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకున్నాం అనుకో, ఇక లాస్ట్ కొత్తిమీర వేసుకొని బగారానంతో సర్వ్ చేసుకోవచ్చు. తెలంగాణ చికెన్లకి బగారా రైస్ అయితేనే సెట్ ఉంటుంది. నేను ఇట్లా సాదా రైస్ కుక్కర్లో కడిగి పెట్టుకుంటా. మా కుక్కర్లోనే అన్నం పెట్టుకొని తినడం అలవాటు అనమాట. పిల్లలు మెత్తగా ఇష్టపడతారు కాబట్టి ఇట్లా సాదాగా పెట్టి ఉడికేటప్పుడు కొంచెం అంత ఉప్పు వేస్తా. హిసాబ్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కూరలు ఎంత వేసినామో దాన్ని బట్టి వేసుకోవాలి ఉప్పు.
పక్కకు ఒక కడాయి పెట్టుకొని బగారన్నంలోకి తాలింపు వేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. నేను ఎప్పుడు ఇట్లనే చేస్తా. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది ఇట్లా ప్రాసెస్ చేస్తే. బగారన్నంలో జర సాజీర ఎక్కువ వేసుకుంటాను నేను. నాకు ఆ ఫ్లేవర్ అంటే ఇష్టం. పిల్లలు కూడా ఇష్టంతో తింటారు. లవంగాలు కొన్ని, ఒక 4 మిరియాలు, అనాస పువ్వు ఒక రెక్క, పట్ట. దీన్ని ఏమంటారో బి నాకు ఇప్పుడు వరకు తెలియదు. నేనైతే స్టార్ ఫ్రూట్ అని అంట, డ్రై స్టార్ ఫ్రూట్ అంట దీన్ని. ఇప్పుడు ఒక 2 వేసుకుంటున్నా. ఇవి లవంగాలు వేసుకుంటున్నా. కొంచెం ఇట్లా హీట్ అయినాక, వేడి అయినాక సన్న కట్ చేసుకుని ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మంచిగా కడిగి కోసి పెట్టుకోవాలి. లేకపోతే ఇసుకొస్తే ఇసుక అవుతుంది అన్నం అంతా. అన్నం మీద కుక్ అయితేనే ఉంటుంది. అన్నంలో ఉప్పు వేసుకున్నాం మనం, వాటర్ పోసుకున్నాం. ఇక్కడ అన్నంలో బగారన్నంలో తాలింపు వేసుకుంటాం. ఇంట్లో నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ బగారన్నంలో కొంచెం మంచిగానే వేసుకోవాలి. పట్టిగా టేస్ట్ వస్తుంది. మంచిగా ఇదంతా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇట్లా బగారన్నంలో యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్లలో బగారన్నం అయిపోతుంది. ఇట్లా మూత పెట్టుకొని ఒక 3 సీటీలు తీసుకుంటే చాలు. మస్తు బగారన్నం రెడీ అయిపోతుంది. మన కూర ఎడదాకా వచ్చింది. ఒక్కసారి ఇట్లా జర మెల్లగా కలుపుకోరి. చికెన్ మళ్ళీ కచ్చపచ్చ అయిపోతుంది. హలీం చేయకోరి మొత్తానికి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు అయితే మొత్తం కుక్ అయిపోతుంది కూర. ఇట్లా కుక్కర్లో నీళ్లు సరి చూసుకొని పెట్టుకుంటే కూడా ఇట్లా పుల్లలు పుల్లలు పొల్లు పొల్లు అవుతుంది అన్నం మంచిగా. ఇట్లా వేడి వేడి రైస్ వేసుకొని కూర మంచిగా గరం గరం సర్వ్ చేసుకొని మంచి ఇట్లా కలిపి ముద్ద కలుపుకొని మంచిగా కూరకి తింటే ఉంటుంది. చికెన్ చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. వేడి వేడి అన్నం ఈ షోర్బాతో కలుపుకొని ఇట్లా మంచిగా ఉడికిన ముక్కలు అంచుకు పెట్టుకొని ఉల్లిగడ్డ కలుపుకొని తింటే ఉంటుంది. బా సూపర్. నేను ఇక్కడ జస్ట్ ఎంజాయ్ చేస్తున్నా. మీరైతే కళ్ళతో చూస్తున్నారు కదా. మీకు ఎట్లా ఫీల్ అవుతుందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిచెన్ డైరీస్ బై శైలజ. థ్యాంక్ యూ.